నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద రష్మిక హవా ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె నటించిన చావా, థామా, కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ వంటి చిత్రాలు వందల కోట్ల వసూళ్లతో సంచలనాలు సృష్టించాయి. ఇప్పుడు రష్మిక పూర్తిగా భిన్నమైన అవతారంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ది గర్ల్ ఫ్రెండ్ తర్వాత రష్మిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మైసా. నూతన దర్శకుడు రవీంద్ర పులే ఈ చిత్రంలో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. గ్లిమ్స్ ఆరంభంలో వినిపించే వాయిస్ ఓవర్ ప్రేక్షకులను వెంటనే కథలోకి లాగేస్తుంది. ఈ సంభాషణతోనే మైసా సాధారణ ఓ సినిమా కాదని స్పష్టమవుతుంది. ఈ గ్లిమ్స్ లో రష్మిక కనిపించిన లుక్ ఆమె కెరియర్ లోనే కొత్త అధ్యాయంగా చెప్పుకోవాలి. ఒళ్లంతా రక్తపు మరకలు, తెగిపోయిన చేతి బేడీలు, చేతిలో గన్, కళ్ళలో మండుతున్న కోపం, ఒక గిరిజన తిరుగుబాటు యువతిగా ఆమె ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఆన్ ఫార్ములా ఫిలిమ్స్ పథకంపై అజయ్, అనిల్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మికతో పాటు పుష్ప 2లో విలన్ పాత్రలో గుర్తింపు తెచ్చుకున్న తారక్ పొన్నప్ప కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 2026లో ప్రేక్షకుల ముందుకు రానున్న మైసా ఫస్ట్ గ్లిమ్స్ తోనే భారీ అంచనాలు సెట్ చేసింది.